మై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఓకే, పార్ట్ 3 చూడండి. ఓకే, మష్రూమ్స్ ఉల్లికాడలు కూడా ఎగిపోయినాయండి. అప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుందాం. ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం చెప్పండి మీరే. ఓకే, కొత్తిమీర వేసుకుందాం. నెక్స్ట్ పుదీనా వేసుకుందాం. పుదీనా కొత్తిమీర వేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుకుందాం. పుదీనా కొత్తిమీర మనం చేసేది కర్రీ కాదండి, బిర్యానీ అండి. ఏం బిర్యానీ? మష్రూమ్ బిర్యానీ. మష్రూమ్స్, నాటు మష్రూమ్స్ రేట్ ఎక్కువ ఉన్నాయి బాబోయ్. అసలు యాక్చువల్ నాటు మష్రూమ్ కర్రీ తినాలని కోరిక మిస్ అయిపోయింది. కట్ట 100 రూపాయలు చెప్తారు, చిన్న కట్ట. ఒకప్పుడు 4-5 కట్టలు 100 రూపాయలకి వచ్చాయి. ఇప్పుడు ఒక్క కట్ట 100-200 చెప్తారు. ఇంకా తప్పని పరిస్థితిలో ఓకే డీమార్ట్కి వెళ్ళి మామూలు మష్రూమ్స్ 50 రూపీస్కి ప్యాకెట్ తెచ్చి చేసుకుంటున్నానండి. మష్రూమ్ బిర్యానీ. ఫస్ట్ ఆనియన్స్ అయిపోయిన తర్వాత, ఉల్లికాడలు అయిపోయిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, చూడండి మంచి సువాసన వస్తుంది. అంతా కాల్షియం. కొత్తిమీర పుదీనా ఫుల్ కాల్షియం అండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది కూడా మగ్గిన తర్వాత ఓకే రేపు మాత్రం ఖచ్చితంగా మీకు చూపిస్తానండి వీడియోలో. ఎంత డిమాండ్లో ఉన్నాయి నాటు మష్రూమ్స్, నాటు పుట్టగొడుగులు ఎంత డిమాండ్లో ఉన్నాయో మీకు చూపిస్తారు రేపు వీడియోలో. చూడండి ఎంత డిమాండ్. నాటు మష్రూమ్స్ ఒక 50 రూపాయలకి 40 రూపాయలు దొరికితే వెంటనే తీసుకోండి. కట్ట 100కైనా పర్లేదు తీసేసుకోండి. పెద్ద కట్ట అయితే అసలు 100 కూడా ఇవ్వట్లేదండి కొంతమంది. 200 అని చెప్పి రోజు పెద్ద కట్ట. షాక్ అయ్యా నేను. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, అందుకే డీమార్ట్కి వెళ్ళి ఏదో తక్కువ మష్రూమ్స్ 50 రూపీస్ పెట్టి ఇవి తీసుకున్నాను. ఓకే, ఏదైతే మష్రూమ్స్గా ఇవి పెద్దగా ఉంటాయి, అవి నేచురల్ కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా తప్పని పరిస్థితి ఇది తీసుకున్నాం. ఓకేనా, ఈ స్టేజ్ మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ మష్రూమ్స్ వేసుకుందామండి. ఈ మష్రూమ్స్ కూడా మగ్గిన తర్వాత నెక్స్ట్ బాస్మతి రైస్ వేసుకుంటే మనకి అయిపోతుంది మష్రూమ్ బిర్యానీ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. నెక్స్ట్ స్టెప్ కూడా మీకు క్లారిటీకి చూపిస్తాను, మర్చిపోమాకండి.